వ్రతం చెడ్డ ఫలితం దక్కేనా? అధినేతతో విభేదించి ఉన్న పదవి వదిలి ప్రజలనే నమ్ముకొని తన రాజకీయ జీవితానికి పరీక్ష రాసిన నాయకులు నెగ్గేనా? ఓటరు దేవుడు నొక్కిన బటన్ వారి తలరాతను మార్చేనా? పార్టీ మారిన సిట్టింగ్ పట్టు పదిలమేనా? మరోసారి ప్రజలు పట్టం కట్టేది ఆయనకేనా? వైజాగ్ లో ఎలా ఉంది ఆ నియోజకవర్గ రాజకీయం? ఓటర్లు తీర్పు ఇచ్చేశారు. కౌంటింగ్కి కౌంట్ డౌన్ మొదలైంది. దీంతో అంతా విశాఖ వైపు చూస్తుంటే విశాఖ వాసులే కాదు నేతలు కూడా విశాఖ దక్షిణ నియోజకవర్గం వైపు చూస్తున్నారట. అవునా, అంత ప్రత్యేకత అక్కడేముంది అనుకోవచ్చు. కానీ అక్కడ పోటీ చేస్తున్న ఇద్దరు నేతలకు అది ప్రత్యేకం. కేవలం ప్రత్యేకమే కాదు, తమ పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశంగా కూడా చూస్తున్నారట ఆ ఇద్దరు. విశాఖ సౌత్ నుంచి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ ఆ తర్వాత వైసీపీలో చేరారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన ఈసారి వైసీపీ నుంచి పోటీ చేశారు. మొదట్లో కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్న అధినేత ఆశీస్సులతో పోటీలో నిలిచారు. పార్టీ మారిన ప్రభావం ఆయనపై ఎంతవరకు ఉంటుందన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకం. ఎందుకంటే దక్షిణ నియోజకవర్గంలో 2019లో జగన్ హవాలో కూడా టీడీపీ నుంచి గెలిచారు వాసుపల్లి. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో విపక్ష కూటమి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ పడ్డారు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకుని వైసీపీతో విభేదించి మరీ జనసేన తీర్థం తీసుకున్నారాయన. వాస్తవానికి విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నారు వంశీకృష్ణ. కానీ అక్కడ బలమైన నేత, వరుస విజయాలు అందుకుంటున్న వెలగపూడి రామకృష్ణ బాబుకి టీడీపీ సీటు కేటాయించక తప్పలేదు. దీంతో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ దక్షిణ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. కానీ అక్కడ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న గండి బాబ్జీ నుంచి వంశీకృష్ణకు కొంత వ్యతిరేకత ఎదురైందట. అయితే కూటమి పార్టీల అధినేతలు దక్షిణ నియోజకవర్గ నాయకులకు నచ్చజెప్పి గండి బాబ్జీకి టీడీపీ జిల్లా అధ్యక్ష పగ్గాలిచ్చి మరీ బుజ్జగించారట. ప్రచారంలో వైసీపీ జనసేన అభ్యర్థులు ఎవరికెవరూ తగ్గకుండా పోటాపోటీగా ప్రచారం చేశారు. పోలింగ్ దాకా నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. ఓటర్లు కూడా సైలెంట్గా తమ హక్కు వినియోగించుకున్నారు. అయితే విశాఖ దక్షిణ ఓటర్లు ఎవరికి అనుకూలంగా తీర్పు ఇచ్చారన్నది చిక్కు ప్రశ్నగా మారింది. వాసుపల్లి గణేష్కి వ్యక్తిగతంగా అభిమానులు ఉన్నారా? ఉంటే వారంతా పార్టీ అభిమానాన్ని పక్కన పెట్టి వ్యక్తిగతంగా వాసుపల్లికి మద్దతిచ్చారా? లేదంటే తెలుగుదేశం నుంచి గెలుస్తూ వస్తున్న వాసుపల్లి పార్టీకి ద్రోహం చేశారన్న ఆలోచనతో ఈసారి పక్కన పెడుతున్నారా అనేది వైసీపీ అభ్యర్థిని తొలిచేస్తోందట. బయటికి మాత్రం తానే గెలుస్తానంటూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారట వాసుపల్లి. ఎమ్మెల్సీ పదవిని కాదనుకుని వైసీపీకి రాజీనామా చేసి జనసేన తీర్థం తీసుకుని ఊహించని విధంగా దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీపడ్డ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే పలుమార్లు ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. గత ఎన్నికల్లో వంశీకృష్ణకి వైసీపీ అధినేత ఎక్కడా టికెట్ ఇవ్వకున్నా ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. అయినా ఫ్యాన్ పార్టీలో ఇమడలేకపోయిన వంశీకృష్ణ ఈసారి గెలిచి తన రాజకీయ జీవితాన్ని గాడిన పెట్టుకోవాలని చూస్తున్నారట. అందుకే ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులకు ఈ ఎన్నికలు చాలా కీలకం. వీరిలో ఒకరు పవర్ నిలబెట్టుకునేందుకు ఆరాటపడుతుంటే మరొకరు పవర్లోకి వచ్చి పరువు కాపాడుకునేందుకు పోరాటం చేస్తున్నారు. మరి వీరి తలరాతలు రాయాల్సిన ఓటరు ఎవరి నుదుటిన సిరాచుక్క పెట్టాడో మరో వారం రోజులు వేచి చూడాల్సిందే.